నిల్మ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి కింది స్థాయి వరకు మంత్రులు ఇప్పుడు ఒకే మాట చెప్తారు, మా ప్రభుత్వంలో అవినీతికి అక్రమాలకు తావులేదు, మాదంతా పారదర్శకం అంటారు. కానీ ఓ పాఠశాల విద్యాశాఖలో మంత్రి గారి నిర్వాహకం చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటో చూద్దాం. రైట్. మా ప్రభుత్వంలో అక్రమాలకు చోటు లేదు, అంతా పారదర్శకమే, అసలు అవినీతి ఊసే ఉండదు. వైసీపీ ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి తరచూ వల్లెవేసే నీతి వాక్యాలివి. ఆయన మాటలు వింటే అంతా నిబంధనల ప్రకారమే చేస్తారు కాబోలు అని అందరూ భ్రమపడతారు. ఏదైనా సిఫార్సు బదిలీ కావాలని ఆయన వద్దకు వెళ్లాలన్నా జంకుతారు. అయితే ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. ఏ నోటుతో అయితే అంతా పారదర్శకం అన్నారో ఆయన ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే పాఠశాల విద్యాశాఖ అడ్డగోలు బదిలీలు చేసింది. అది కూడా 1-2 కాదు, ఏకంగా 1200 మంది టీచర్లను సాధారణ బదిలీల అనంతరం అక్రమంగా బదిలీ చేసింది. ఒక్కో అక్రమ బదిలీకి 4 లక్షల నుంచి 5 లక్షలు మంత్రి గారి ఖాతాకు వెళ్లాయి. అందులో 653 మందిని ఎన్నికలకు 2 నెలల ముందు బదిలీ చేయడం గమనార్హం. తాజాగా చేసిన ఈ అక్రమాల తతంగానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు ఆమోదముద్ర వేసింది. ఇలా అక్రమంగా బదిలీ చేసిన 653 మంది ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుల జీతాలకు ఇబ్బంది రాకుండా ట్రెజరీ శాఖతో సమన్వయం చేసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తాజాగా రాటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరిని ఎన్నికల కోడ్ అనంతరం రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన టీచర్లు ఇంకా కొత్త పాఠశాలలకు వెళ్లకపోయినా సీనియర్ మంత్రికి మాత్రం దాదాపు 50 కోట్ల మేర ముడుపులందాయి. ఆ మంత్రి గారి కుటుంబంలో ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఈ ముడుపులు ఎన్నికల ఖర్చులకు సరిపోతాయిలే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. పనిలో పనిగా ఆ మంత్రి పేషీలోని అనధికారిక అధికారులు, పాఠశాల విద్యాశాఖలో కొందరు అధికారులు, సచివాలయంలోని అధికారులు భారీగా జేబులు నింపుకున్నారు. పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం 1.7 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్న శాఖ మరొకటి లేదు. అందువల్ల బదిలీలో కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అక్రమాలకు అవకాశం ఉండకూడదు అని టీచర్లు ఏళ్లపాటు పోరాటం చేసి ఈ కౌన్సిలింగ్ విధానాన్ని సాధించుకున్నారు. అయినా కౌన్సిలింగ్ అనంతరం అడపాదడపా కొంతమంది టీచర్లను ప్రభుత్వం సిఫార్సుల పేరిట బదిలీలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ గత ప్రభుత్వాల్లో ఈ తరహా బదిలీలు స్వల్పంగా ఉండేవి. కానీ వందల సంఖ్యలో అక్రమంగా సిఫార్సు బదిలీలు చెప్పుకోవచ్చు అనే విధానానికి జగన్ ప్రభుత్వం నాంది పలికింది. సిఫార్సు బదిలీలు అవుతాయి అన్న నమ్మకంతోనే కొందరు టీచర్లు తెలివిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవట్లేదు. బదిలీలన్నీ ముగిశాక కావాల్సిన పాఠశాల కోరుకొని దర్జాగా అక్కడకు వెళ్లిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అసలు ఈ మొత్తం వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. తమ పాలనంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందంటూ చెప్పే ఒక సీనియర్ మంత్రి తన శాఖలో, ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో బదిలీలు భారీ స్థాయిలో చేశారు. ఎన్నికలకు కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందే ఈ బదిలీలన్నీ కూడా జరిగాయి. ఒక్కొక్క బదిలీకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మంత్రి పేషీకి చేరినట్టుగా తెలుస్తోంది, మంత్రి ఖాతాలో చేరినట్టు తెలుస్తుంది. ఈసారి ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సొమ్ము ఎన్నికల్లో ఖర్చులకు సరిపోతుందనే వాదన కూడా పాఠశాల విద్యాశాఖలో వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు సాధారణ బదిలీలు చేసేటప్పుడు, సాధారణ బదిలీల తర్వాత కూడా సిఫారసు బదిలీల పేరుతో 600 బదిలీలు చేశారు. తర్వాత సాధారణ బదిలీల పేరు, సిఫారసు బదిలీల పేరుతో ఎన్నికల ముందు సరిగ్గా 4 రోజుల ముందు 653 మంది టీచర్లను అక్రమ బదిలీలకు తెరతీశారు. ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలు అంటూ కూడా ఆ సిఫారసు లేఖలు పేషీకి చేరితే ఆ పేరు చెప్పి ఇప్పుడు సిఫారసు బదిలీలు చేయడం కుదరదు అని తిప్పి పంపిన పరిస్థితి. అయితే ఎవరైతే కాసులు తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా బదిలీలు చేసిన పరిస్థితి. ఈ లెక్కన దాదాపు 50 కోట్లు ఆ సీనియర్ మంత్రి వెనకేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే అనధికారికంగా అక్రమంగా 1200 మంది బదిలీలను కేవలం 2 నెలల కాలంలోనే చేశారు. దీంతో కౌన్సిలింగ్ కి వెళ్ళక్కర్లేదు, మనం తలుచుకుంటే నేరుగా మంత్రి పేషీ నుంచి బదిలీ చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అనధికారిక అధికారులు, మంత్రి పేషీలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఈ బదిలీలకు మద్దతిచ్చి జేబులు నింపుకున్నట్టుగా కూడా మనకు ఈ మొత్తం వ్యవహారం చూస్తే అర్థమవుతోంది.